SSMB29 అయితే క్యాన్సిల్ చేయబోతున్నారా? ఇదైతే అప్డేట్ అయితే చాలా దగ్గరలో అయితే వినిపిస్తుంది మనకి. SSMB29 గురించి అయితే మనకి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అవి ఏంటి అంటే, రాజమౌళి గారు మాట్లాడుతూ ఈ స్టేడియం ఓపెన్ స్టేడియంలో అయితే చాలా మందికి అయితే అలో లేదు అని చెప్పేసి కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకోటి ఏంటి అంటే, దీనికి 50,000 మంది అయితే రావాలని చెప్పేసి, లిమిటెడ్ పీపుల్ కోసం అయితే దీంట్లో ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇంకొక విషయం వచ్చేటప్పటికి, దీంట్లో వీక్ అయితే వారణాసి అని టైటిల్ కూడా పెట్టబోతున్నాము, ఇంకా కన్ఫర్మ్ కాలేదని కూడా నిర్ధారణ అయితే అయింది. చూద్దాము. ఈ కొంతమంది దీంట్లో పట్టేటట్టు అయితే దానిలో రాజమౌళి గారు అయితే చెప్తున్నారు. ఎక్కువ మంది కూడా రావడానికి కుదరదు అని చెప్పేసి కూడా లైవ్లో ఏదైతే లైవ్లో జరుగుతున్నప్పుడు ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ లైవ్లో నాకు ఉద్దేశిస్తూ ఇట్లా చాలా మంది వస్తే మాకు కుదరదు, ట్రిపుల్ ఆర్ కూడా ఇట్టే జరిగింది, చాలా మంది వచ్చాము, మేము ఇంకా క్యాన్సిల్ కూడా చేసాము. రాజమౌళి గారు చెప్పినట్టు ఫస్ట్ గేటు సెకండ్ గేట్ అయితే 2 గేట్స్ ఉంటాయి. ఒక గేట్లో అయితే రావడానికి ఉంటుంది. ఆ గేట్ కూడా 2 PM దాకా అయితే ఉంటుంది. సెకండ్ గేట్ అయితే ఏదో ఉంటుందో ఆ గేట్ కంపల్సరీగా క్లోజ్ చేస్తాము, ఎందుకంటే పోయినసారి మాకు చాలా ఇబ్బంది జరిగిందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. మొత్తానికి అయితే ఇంకొక 5 days ఏమో ఉంది, 4 days 5 days ఉంది, వెయిట్ చేద్దాము. దీనికి కూడా పెద్ద బాహుబలిలో వస్తుంది కదా విగ్రహం, పెద్ద విగ్రహం, అలాగైతే ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు. ఒక హై రేంజ్లో అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ ఈవెంట్ని. చూద్దాం. జర్నలిస్టులు అయితే ఎవరు రాకూడదు, బయట వాళ్ళు ఎవరు రాకూడదు, ప్రీమియం కొంతమందికి అయితే పాసులు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి జక్కన్న అయితే చెప్పడం జరిగింది. దీని గురించి మీరు ఏమనుకున్నారు కామెంట్ అయితే చేసేయండి. అసలు ఈ ఈవెంట్లో 50,000 మంది అంటే లిమిటెడ్ పీపుల్ అయి ఉంటుంది నాకు తెలిసి. చూద్దాం, వెయిట్ చేద్దాం ఈ ఈవెంట్ కోసం. థ్యాంక్ యూ గైస్.